బాగాలేదన్నా. బాలేదు ఎందుకన్నా? ఏం నచ్చలేదు? సంబంధం లేకుండా ఉంది. అంటే నీకేం నచ్చలేదు సంబంధం లేకుండా? అంటే ఒక ట్రాక్ లో లేదు, అట్లా ఒక ట్రాక్ లో లేదు. అంటే స్పోర్ట్స్ పరంగా కూడా బాగాలేదు. స్పోర్ట్స్ పరంగా అదే చెప్తున్నా అన్న, అంటే ఎటు నుంచి ఎట్ట పోతుంది. ఇప్పుడు మీరు మైక్ పట్టుకుని క్వశ్చన్ అడుగుతున్నారు, ఎంబడే డిప్స్ చేసి ఎట్లుంటాయి సంబంధం లేకుండా అట్లా. ఓకే, సంబంధం లేకుండా స్టోరీ ఉంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ గురించి మాట్లాడారు. యాక్టింగ్ ఓకే. మూవీ బుచ్చిబాబు గారు ఇంత బ్యాలెన్స్ స్టోరీ 10 years ఎందుకు రాశారంటారు? నేను అదే అనుకున్నా అసలు, రామ్ చరణ్ ఎట్లా ఒప్పుకున్నాను అదే చూసి అంత నాన్సింగ్ అంత మూవీ. అంటే ఇచ్చిన హైప్ కి స్టోరీకి అస్సలు సంబంధం లేదు. ఓకే, ఫ్యాన్స్ కూడా నచ్చదా అసలు నాగేశ్వర్య తీసిన వేస్ట్ ఆ సినిమా. అంత కామెడీ లేదు, సాంగ్ తప్ప మిగతా అంత బిజిఎం కూడా ఏం ఇక్కడ అంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా లేదు. ఓన్లీ చిక్కిరి చిక్కిరి పాట ఒకటే, మిగతా అసలు అంటే అది కూడా మొత్తం నాన్సింగ్ కన్నా ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారు, మళ్ళీ ఎక్కడ తీసేది ఇంకో దగ్గర పెడతారు. అసలు ఎందుకు? నేను యాక్చువల్గా ఫ్రీగా వచ్చిన, అంటే సినిమాకి రాధా నాకు స్టీల్ షాప్ అనమాట, ఫ్రీగా వచ్చినా కానీ ఆ మూవీ చూసినందుకు వాళ్ళే నాకు డబ్బులు ఇవ్వాలి. అంత టార్చర్ ఉండే నాకు. లేదన్నా, లేదు. ఆ హీరోకి దానికి సెట్ అవుతుంది, ఈ హీరోకి దీనికి సెట్ కాలేదు. చాలా మంది ఆచార్యతో కూడా కంపేర్ చేస్తున్నారు. నేను ఆచార్య రామ్ చరణ్ గారి రేంజ్ కి స్టోరీ సెట్ కాలేదు. అంటే ఇది కూడా గేమ్ చేంజర్ లాగానే అంటారు మరి. అది కూడా చూడలేదు, కాబట్టి ఈ మూవీ అయితే వేస్ట్, టైం వేస్ట్. థ్యాంక్ యూ. ఓకే.